ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై మహేష్ బాబు పి అండ్ ది కాస్టింగ్ ఆర్ రామ్ పోతినేని, ఉపేంద్ర అండ్ భాగ్యశ్రీ. మూవీ ఎలా ఉందంటే నన్ను కొద్దిసేపు వదిలేయండి, అన్నయ్య హిట్ కొట్టాడు అనే ఆనందంలో ఉన్నా. స్టార్టింగే ఒక డిఫరెంట్ సీన్. అంటే మనం ఎప్పుడు ఒక టైప్ ఆఫ్ ఇష్యూ చూస్తుంటాం, బట్ రియల్ ఇష్యూస్ ఎలా ఉంటాయి అని అనుకున్నప్పుడు సినిమాలో వాళ్ళ పెర్ఫార్మెన్స్కి నవ్వితే నవ్వుతాం, ఏడిస్తే ఏడుస్తాం. అలాంటిది రియల్ లైఫ్లో చూపిస్తే ఇంకెలా ఉంటుంది? అసలు ఫస్ట్ సీనే కంప్లీట్ ఇంప్రెషన్ తీసేసుకున్నారు ఆడియన్స్ నుండి. అంటే ఈ మూవీ మెయిన్గా సినిమా పిచ్చోడికి ఎక్కువ కనెక్ట్ అయ్యిద్ది. ప్రతి ఒక్కడికి ఎక్కడో చూసినట్టు విన్నట్టు అనిపిస్తాయి. కొన్నిసార్లు అరే మనకి అలా జరుగుంటే బాగుండేది అని బాధ తెప్పించే సీన్లు కూడా ఉంటాయి. అందుకే అనుకుంటా మూవీకి మనకి కనెక్షన్ ఎక్కడ తెగదు, మొదటి నుండి చివరి దాకా. అసలు రామ్ గారిని చూస్తుంటే ఒక టైంలో అన్నా నువ్వు ఫ్యాన్ కాదు, నువ్వు కూడా హీరోనే అని గుర్తు చేయాలనిపిస్తుంది. అసలు ఒక హీరోకి ఫ్యాన్ అంటే ఎలా ఉంటాడో ఎగ్జాక్ట్గా దింపేశారు. ఒక సీన్లో తన సిచ్యువేషన్ ఎలా ఉన్నా ఒక ఫ్యాన్గా ఆ సిచ్యువేషన్లో ఆ పర్సన్ ఎలా ఆలోచిస్తాడో అలాగే చూపించారు. అండ్ ఆ హీరో క్యారెక్టర్ కానీ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ అసలు వాళ్ళు ఏంటో ఒక్క షాట్లో చూపిస్తారు. నార్మల్గా క్యారెక్టర్ గురించి సీన్స్లో చెప్పడం వేరు, సాంగ్స్లో చెప్పడం వేరు, బట్ ఇక్కడ రిస్క్ తీసుకుని ఒక్క షాట్లో చూపించారు. అది అలా చూపించడం ఒకటైతే అది ఆడియన్స్కి అర్థం అవ్వడం నెక్స్ట్ లెవెల్. అండ్ ఈ మూవీ స్టార్టింగ్ నుండి రామ్ గారు కానీ ఉపేంద్ర గారు కానీ ఈ మూవీలో ఇంకో మెయిన్ పాయింట్ ఉంది అంటే ఏంటో అనుకున్నా కానీ మ్యాటర్ ఉంది. ఇది కేవలం ఒక హీరో ఫ్యాన్ కథలా కాకుండా ఇంకా చెప్పాలనుకున్నారు. ఆ చెప్పిన విషయంలో మ్యాటర్ ఉంది, దానికి మూవీలో వెయిట్ క్రియేట్ చేశారు. ఇంకా చెప్పాలంటే ఒక హీరోకి ఫ్యాన్ కి జస్టిఫికేషన్ చేసింది. అది లేకపోతే సినిమా అంత ఉండేది కూడా కాదు. మూవీలో చైల్డ్ యాక్టర్ గా 35 చిన్న కథ కాదులోని ఆర్టిస్ట్ ఇంత బాగా చేస్తున్నాడు అని ఎంత గుర్తు చేసుకున్నా గుర్తు రాక సడన్ గా గుర్తుకు వస్తాడు. పెర్ఫార్మెన్స్ తో పాత మూవీ మర్చిపోయేలా చేశాడు. అతనే కాదు, అర్జున్ రెడ్డిలోని ఒక క్యారెక్టర్, అలాగే రావు రమేష్ గారు కంప్లీట్ గా న్యూ అటైర్ అండ్ స్లాంగ్ వల్ల బిఫోర్ మూవీ గుర్తు రాకుండా చేశారు. ఉపేంద్ర గారి రోల్, ఆయన ఒక క్యారెక్టర్ చేస్తున్నారు అని ఫీల్ ఎక్కడా రాదు. అలాగే భాగ్యశ్రీ గారు, ఇద్దరి మధ్య లవ్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే పేరు కూడా బాగుంది. మూవీలో 2 షాట్స్ ఉంటాయి, వాటర్ రిఫ్లెక్షన్ అండ్ రివర్స్ వాచింగ్. ఈ రెండు డిఫరెంట్గా అనిపించాయి. మీకు అలా ఏమైనా అనిపిస్తే కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇదనే కాదు, మురళీ గారి కాస్ట్యూమ్ ఓల్డ్ టైమ్స్లో థియేటర్ ఓనర్స్ ఎలా ఉండేవారో దాన్ని బట్టి కాస్ట్యూమ్స్ని యాజ్ టీజ్ దింపేశారు. ప్రతి మూవీలో క్యారెక్టర్ పేరున్న కొన్నిసార్లు వాటికి రీజన్స్ ఉంటాయి, కొన్నిసార్లు ఉండవు. బట్ ఇక్కడ కథ కూడా దాన్ని బేస్ చేసుకొని రన్ అవుతూ ఉంటుంది. మూవీలో సాంగ్స్ ఏముంటాయి అనుకొని బయట వినకుండా డైరెక్ట్ మూవీలో విన్నా, బట్ ఫస్ట్ సాంగ్ వింటున్నా చూస్తున్నా ఊపు వస్తుంది. అలాగే 2 లవ్ సాంగ్స్ బాగున్నాయి. కొన్ని సెటప్స్ కూడా నార్మల్గా డ్రీమ్స్లో వచ్చేవి రియల్గా చూపిద్దామన్నట్టు ఆ సెటప్ క్రియేట్ చేశారు. ఈ మూవీ కేవలం హీరో అండ్ ఫ్యాన్కి సంబంధించిన స్టోరీ అనే కాదు, దానితో పాటు స్ట్రగుల్స్, ఛాలెంజెస్, జర్నీ, అసలు హీరో ఏం చేస్తాడు అనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇలాంటివి మ్యాక్సిమం హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఇక్కడ అదే జరిగింది. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.